హాయ్ ఫ్రెండ్స్, ఏంటని చూస్తున్నారా? చపాతీ ఉండలండి. నేను ఇప్పుడు చేయబోతున్నాను. చపాతీ పిండి ఎప్పుడైనా మిగిలిపోయినప్పుడు ఈ విధంగా అయితే చేసి చూడండి. ముందుగా ఒక ముద్దని చపాతీలాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకైతే మనం పంచదారనైతే వేద్దాము. ఇదిగోండి, పంచదారను అయితే వేసి ఇదంతా ఇలా అనేసి రోల్ చేసేయాలండి. అదే మడత పెట్టాలి. ఇలాగా ఇలా చివర్లు నొక్కేయాలి పంచదార ఊడకుండా. అలాగే మళ్ళా ఇలా చపాతీ ఎలా ఉంటుందో, ఏ షేప్లో ఉంటుందో మనం అలా రోల్ చేసేసుకొని ఇదొక్కసారి పిండిలో పరిపి మనం చపాతీ చేసుకోవాలి. అయితే ఈ విధంగా అయితే చేసుకున్నానండి. ఇప్పుడైతే ఇది మనం పక్కన పెట్టేసుకుందామండి. సీనా చపాతీ అని అంటారు. పంచదార వేసామండి ఇందులోను, చపాతీలోను. చాలా బాగుంటుంది టేస్ట్. 4 చపాతీలు అయితే అయినాయండి, సీనా చపాతీలు. స్టవ్ వెలిగించుకొని రేగేసుకొని మనం ముందుగా చేసుకున్న సీనా చపాతీ ఉంది కదండి, అది వేసుకుని కాల్చుకోవడమేనండి. ఇదిగోండి, మనకి ఈ విధంగా అయితే ఉన్నది చపాతీ. కొద్దిగా మందంగానే ఉంచుకోవాలండి, అప్పుడైతేనే బాగుంటుంది టేస్ట్. ఇదిగోండి, పొంగుతుందండి లైట్గా చపాతీ అనేది. ఇలా మళ్ళీ టర్న్ చేసుకోవాలండి. ఇదిగోండి, లైట్గా కలర్ అనేది మనకి చేంజ్ అవుతుంది. ఇలా కాల్చుకోవాలండి బాగా. ఇప్పుడైతే నూనెనైతే వేద్దాము. నూనెను వేసి కాల్చుకోవాలి. చాలా బాగుంటుందండి చపాతీ. ఎప్పుడైనా చపాతీ పిండి మిగిలిపోయినప్పుడు ఈ విధంగా చేయండి, చాలా బాగుంటుంది. ఇలా టర్న్ చేసుకుంటూ చపాతీలన్నీ కూడా కాల్చుకోవాలండి. ఇలా సీనా చపాతీ, సీనా అంటే పంచదార అండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. అప్పుడైతేనే మనకి పైన సాఫ్ట్గా, లోపలంతా తీయగా బాగుంటుందండి. చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీకరమైన సీనా చపాతీ అనేది రెడీ అయిపోయింది. చూసారా, మీకోసం నేను ముక్క చేసి మరీ చూపించాను. ఇదిగోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఎలా పొరల కింద వస్తుందో బాగుంటుందండి చపాతీ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.